రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నెక్కిరికల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య అన్నారు. నల్గొండ జిల్లాలోని కీతపల్లి, కట్టంగూడ, ఐటీ ఫామ్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చిరుమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల నుండి ఒక్క గింజ లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తుందని ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. సాగునీరు, ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందించడంతో అధిక ధాన్యం ఉత్పత్తితో దేశంలో తెలంగాణ ముందంజలో ఉందని ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఐకేపీ కేంద్రాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మార్నింగ్ 6:30 ఉండే. ఈరోజు ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలనే ఆలోచనతోటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సహకరించకుండా కొనుగోలు చేయమని తేల్చి చెప్పినా కూడా మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతోటి తెలంగాణ వ్యాప్తంగా ఇలా దాదాపు 7 లక్షల సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే కార్యక్రమం ఏర్పాటు చేయండి. ప్రతి గింజ కూడా ఈరోజు ధాన్యం కూడా రైతన్నలు కూడా చక్కగా పండించిన గింజని కానీ ఎలాంటి తాళ్ళు లేకుండా చాలా బ్రహ్మాండంగా రైతులు మార్కెటింగ్ చేస్తారు. రైతులు కానీ సెంటర్ నడిపే వాళ్ళు, ఐకేపీ సెంటర్లు కానీ, ఇటు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు కానీ మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కరు అటు మిల్లర్స్, ఇటు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఐకేపీ కేంద్రాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మార్నింగ్ 6:30 ఉండే. ఈరోజు ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలనే ఆలోచనతోటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సహకరించారు.